అందరికీ నమస్కారం. నా పేరు పవన్ యాదవ్. ఈరోజు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో ఎంపీగా పనిచేసిన రంగయ్య గారు ఒక గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించి కరోనా సమయంలో అనేక మందిని ఆదుకొని మంచి పారిశ్రామికవేత్తగా, మంచి వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా సురేంద్రబాబు గారు పక్కన నిలబడ్డారు. గతంలో ఇదే రంగయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోకి వచ్చి కనీసం ఇక్కడ నీటి కొరత ఉంది, రైతులకు నీరు అవసరం, సాగునీరు, త్రాగునీరు చాలా అవసరం. కానీ ఏ రోజే కానీ ఎంపీగా ఉండి కూడా రంగయ్య గారు ఆయన పవర్స్ ఉపయోగించి ఇక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు. కానీ సురేంద్రబాబు గారు ఇక్కడికి రాగానే మొదటిగా హామీ ఇచ్చింది, మన హయాం రాగానే బీటీపీ కెనాల్ని పూర్తి చేస్తాం, రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూపిస్తాం, మరియు యువతకి అనేక రకాల ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం, మరియు మహిళా భద్రత కూడా మా బాధ్యత అని చెప్పేసి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము, మేము ఆల్రెడీ వైజాగ్లో చేస్తున్నాము, ఆ రోజు అందరూ రండి అని చెప్పేసి టికెట్లు బుక్ చేసుకోండి ముందుగానే అని చెప్పేసి ఆయన అందరికీ హామీలు ఇస్తున్నారు. ఎందుకు ఇంత హామీ, ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు? మీరు గతంలో పోల్చుకుంటే ఆర్టీసీ బస్సు ఛార్జీలు మీరు బాధుడే బాధలు అన్నారు, మీరు చేసింది బాధుడే బాధుడు. మీరు ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి, మరి పెట్రోల్ ధరలు అయితేనేమి, లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మోసం చేసిన మీరు, మరియు జలకళ అని చెప్పేసి ప్రతి రైతుకు కూడా ఉచిత బోర్లు అని చెప్పిన మీరు ఎందుకు ఉచిత బోర్లు ఇవ్వడంలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు? ఇన్ని ఫెయిల్యూర్స్ పెట్టుకొని కూడా మీరు ఈ రోజు ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా ఉన్నారు? కానీ ఇవన్నిటికి సమాధానం కూడా జూన్ 4వ తారీఖు తెలియబోతుంది. అనేక రకాలుగా మీరు చేసిన మోసం, డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, రైతులకు చేసిన మీరు అన్యాయం అయితేనేమి, మహిళలకు చేసిన ద్రోహాలు అయితేనేమి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి మీద మీరు కక్ష సాధింపులు చేసి ఏ విధంగా చేశారనేది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు కళ్యాణదుర్గంలో అనేక రకాలుగా సమస్యలు పడుతున్నా గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసిన ఉషశ్రీ చరణ్ గారు ఉన్నప్పటికీ కూడా కళ్యాణదుర్గం అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం అభివృద్ధికి చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఈ రోజు రాలేదు. మరి ఈ రోజు మీరు ఎన్నికలు అయిపోయాక భారీగా గెలుస్తామని డబ్బాలు చెప్పుకుంటున్నారు తప్పనించి ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, సురేంద్రబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంకి ఇప్పుడు సురేంద్రబాబు గారు వస్తేనే డెవలప్ జరుగుతుందని ప్రజలందరూ విశ్వసించారు, నమ్మారు. అదేవిధంగా సురేంద్రబాబు గారు కూడా అందరికీ అనేక రకాల హామీలతో అందరినీ ఆదుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇంత గతంలో ఏ నాయకుడు చేయని విధంగా, ఏ నాయకుడు చూడని విధంగా కేవలం ఎన్నికల సమయమనే కాదు, గతంలో కూడా కరోనా సమయంలో అనేక మందిని ఆదుకున్న ఘనత కేవలం సురేంద్రబాబు గారికి మాత్రమే ఉంది. ఒక మానవత్వం మనిషి ఎలా ఉండాలంటే సురేంద్రబాబు గారిని చూస్తే అర్థమవుతుంది. గతంలో కూడా ఇక్కడ కళ్యాణదుర్గంలో అనేక మంది ఏమైనా ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఏం ఇబ్బందులు ఉన్నా ఏం చేసిన సురేంద్రబాబు సార్ గారు ఆదుకున్నారు. మరి ఇక్కడ అధికారం ఇంకా ఎలక్షన్ కోడ్ రాకముందు ఎవరైనా ఏదో పల్లెలో ఒకసారి రోడ్డు బాగాలేదని చెప్తే అక్కడికి వెంటనే సొంతంగా వెళ్ళి అక్కడ రోడ్డు నిర్మాణ పనులని పూర్తి చేసి అక్కడ ప్రజలకు కూడా హామీ ఇచ్చి మనం అధికారంలోకి రాగానే ఇక్కడ ఇంకా మరిన్ని వసతులతో కూడుకున్న రోడ్లను నిర్మిస్తామని చెప్పి రావడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు సురేంద్రబాబు గారిని ఖచ్చితంగా గెలుపు ఎవరు ఆపలేడు. ఒక్కసారి సురేంద్రబాబు సార్ గారు గెలిస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎవడైనా సరే కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా వన్స్ మోర్ అనే విధంగా ఆయన పరిపాలన చేస్తారని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.